మన ఊరి ముచ్చటకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 సంక్షేమ పథకాలలో భాగంగా శుక్రవారం బీర్కూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాపై పంచాయతీ కార్యదర్శులకు పునఃపరిశీలన చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్, ఎంపీఓ మహబూబ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో L1 దరఖాస్తులో సొంత స్థలము ఉండి ఇల్లు లేనివారు, L2 దరఖాస్తులో స్థలము ఇండ్లు 2 లేనివారు, L3 దరఖాస్తులో అద్దెరేకులు లేదా పెంకుడిల్లు నివసించే వారిని గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. దీనితో పాటు మండలంలోని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్కు కృష్ణాపూర్ గ్రామంలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా విధి నిర్వహణలో పనితీరు కనబరచడంతో ఆయనకు ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో శాలువాలతో పూలదండలతో ఘనంగా సన్మానించి మెమెంటోను అందజేశారు. వేసవి దృష్ట్యా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడకుండా మంచినీటి సరఫరాలో పంచాయతీ కార్యదర్శులు జాగ్రత్త పడాలని సూచించారు. ఈ నెల 15న నిర్వహించే జాతీయ నూలు పురుగుల దినోత్సవం ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యదర్శి గ్రామంలో ఉదయం హౌస్ ట్యాక్స్ కలెక్షన్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఫ్లెక్సీలు, స్టిక్కర్స్, ఫొటోస్ లేకుండా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో RWSAE జగదీష్, NREGS ఏపీఓ అలీం అక్మల్, బీర్కూర్ పంచాయతీ కార్యదర్శి గంగారం, పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, మండల కార్యాలయ సిబ్బంది